వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ్ శర్మ గారు. నమస్తే గురువు గారు. నమస్కారం. గురువు గారు, చాలా వరకు ఎంత వయసు వచ్చినా పెళ్లి కుదరక సతమతమవుతూ ఉంటారు. అయితే వివాహ సంబంధం కుదరాలి, అలానే చక్కగా వివాహం జరగాలి అంటే ఎలాంటి పరిహారం చేయాలి? ప్రధానంగా వివాహ యోగము లేదు సంతాన యోగం అని చెప్పేసి అంటారు. అన్ని యోగాలే, అన్ని కూడా జాతకరీత్యా యోగాలు అంటారు. సంతాన యోగము, అదృశ్య యోగము, ధనయోగము, వివాహ యోగం. యోగాలు అనేది ప్రతి ఒక్క దానికి జాతకరీత్యా అంతా కూడా మనం ప్రయత్నం చేస్తే అన్ని పరిష్కారం జరుగుతుంది. వివాహానికి ఆ యోగం అంతా కూడా దేవతల అధీనంలో ఉంటుంది. మనం చెప్తూ ఉంటారు, మ్యారేజెస్ ఆన్ వెరీ హెవెన్, ఎక్కడ జరుగుతాయి? స్వర్గంలో నిర్ణయించబడతాయని చెప్పేసి అని మనం అనుకుంటూ ఉంటాం. మనకు నచ్చి వాళ్ళు జరిగారు, మనం చూసుకుంటాం, పెళ్లి చూపుళ్ళు అంతా కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా జాతకరీత్యా ముందే రాయబడి ఉంటాయి. బ్రహ్మ అంతా కూడా విధిరాతని ముందే రాసి ఉంటాడు. ఈ యొక్క జాతకుడికి ఈ యొక్క సంబంధం వల్ల వివాహ జీవితం బాగుంటుంది, వంశాభివృద్ధి కలుగుతుంది అనేది ముందే రాయబడి ఉంటుంది. దానికి అనుకూలంగా జరిగే విధంగా మానవ ప్రయత్నంగా జాతకరీత్యా దోషాలకి పరిహారం ఆచరించుకోవడం కర్మ సిద్ధాంతం అని చెప్తారు. పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం, ఈ జన్మలో చేసుకున్న దుర్దోష కర్మ సిద్ధాంతం. తెలిసి కానీ తెలియకుండా కానీ ప్రతి ఒక్క మానవుడు కొన్ని తప్పులు చేస్తుంటారు, కొన్ని దోషాలు చేస్తుంటారు. ఆ యొక్క దోష ప్రామాణికమే ఇదంతా కూడా ఆలస్యంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కొన్ని పితృశాపాల వల్ల కావచ్చు, పితృదోషాల వల్ల అయినా కావచ్చు, అంగారక దోషం వల్ల అయినా కావచ్చు, ఈ యొక్క కాలసర్ప దోషం వల్ల అయినా కావచ్చు, ఈ వివాహాది శుభకార్యాలన్నీ కూడా వాయిదా పడుతూ ఉండడం. కొన్ని జాతకరీత్యా అయితే కనుక శని మరియు కేతు అంతా కూడా సప్తమ స్థానంలో కలుగుతూ ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది, లేదా వివాహం అంతా కూడా వీగిపోతుంది, వివాహం జరగకుండా ఉంటుంది. వాళ్ళకి సన్యాస యోగం అనేది ఉంటుంది. కొంతమందికి అసలు వివాహం జరగకుండా ఉంటారు. వివాహాది శుభకార్యాలు కలగాలి అంటే జాతకంలో శుక్రుడు యోగకరంగా ఉంటుంది. కలత్రకారకుడు అంటారు. శుక్రుడు అంతా కూడా కలత్రకారకుడు. మంచి వధువు రావాలన్నా, మంచి వరుడు రావాలన్నా శుక్రుడు యోగకరంగా ఉండాలి. పురుషుడికైతే కనుక శుక్రుడు, చంద్రుడు, బృహస్పతి, అంగారకుడు యోగకరంగా ఉండాలి. మరియు స్త్రీలకు చక్రం చూసుకుంటే అంగారకుడు, చంద్ర భగవానుడు మరియు బృహస్పతి యోగకరంగా ఉండాలి. ఈ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటుంది. గురుబలం ఉండాలి అని చెప్పేసి అంటారు. గోచారరీత్యా అంటే ప్రస్తుతం ఉగాది నుంచి ఉగాది వరకు అది గోచార చక్రం. గోచారరీత్యా గురుబలం ఉండాలి అని చెప్పేసి అంటారు. ఈ యొక్క గురుబలమనే కాకుండా శుక్రుడు యోగకరంగా ఉండాలి, అంగారకుడు జాతకరీత్యా యోగకరంగా ఉండాలి, చంద్ర భగవానుడు అంతా కూడా యోగకరంగా ఉండాలి. ఇన్ని గ్రహాల యొక్క సంయోగం, ఇన్ని గ్రహాల యొక్క బలమంతా కూడా చేకూరినప్పుడే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఎంత ప్రయత్నం చేసినా, ఇన్ని దోష పరిష్కారాలు ఆచరించుకున్నా కానీ కావట్లేదు అంటే వాళ్ళకి పితృదోషం కానీ, స్త్రీ శాపం కానీ, పితృశాపం కానీ ఉండడం కారణమవుతుంది. తద్దోష నివారణార్థం అంతా కూడా గోకర్ణంలో పితృదోష నివారణార్థం మోక్షనారాయణ బలి విధానం ఆచరించడం, తిలోహోమం ఆచరించడం, అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వరుడికంతా కూడా ఆచరించడం, పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క దోషాలంతా కూడా, శాపాలంతా కూడా నివారణ అవుతుంది. సకాలంలో వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా గోదానం చేయాలి. ఆబో దూడనంతా కూడా బ్రాహ్మణకు దానం చేయడం వల్ల కూడా ఈ యొక్క శాపాలు కానీ, పితృదోషాలు కానీ నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది జాతకరీత్యా చూసుకుంటే ఆలస్య కన్యాలను ఎక్కువగా అవుతుంటాయి. ప్రధానంగా ఆలస్య కన్యాలు అంటే 30 దాటిన తర్వాత కావచ్చు, ఈ యొక్క మరియు 30 దాటిన తర్వాత కావచ్చు, 40 దాటిన తర్వాత అయినా కావచ్చు. ఎందుకు ఇంత ఆలస్యం అవుతున్నాయంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఒకటి. ప్రతి ఒక్కటే కనుక స్థిరంగా ఐశ్వర్యం ఉండాలి, స్థిరాస్తి ఉండాలి, ఇల్లు ఉండాలి, సొంతంగా ఇల్లు ఉండాలి. ఈ సంపాదించేటప్పటికి వయసు అంతా కూడా అయిపోతుంది. ఒక ఇల్లు కొనుక్కోవాలంటే 1,50,00,000 అవుతుంది. ఇప్పుడు అది సంపాదించాలంటే ఎంత వయసు నుంచి సంపాదించుకోవాలి? ఎంత సంపాదన ఉంటే కనుక మంచి లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది. ఆ లైఫ్ సెటిల్మెంట్కే సగం జీవితం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ యొక్క ప్రామాణికం ఒకటి డబ్బు ఒకటే కాకుండా యోగం అనే జాతకరీత్యా కూడా యోగం అనుగ్రహం అనేది ఉంటే, భగవంతుడు అనుగ్రహం ఉంటే కనుక శీఘ్రంగా వాళ్ళకి సకాలంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి మనీ అనేది ఒకటే ప్రామాణికం కాదు. జీవితం అనేది ఎప్పుడైనా కానీ మనీ ఒకటే కాకుండా ఈ యొక్క జీవితంలో, ఈ యొక్క మానవ సిద్ధాంతంలో ఎప్పుడైనా కానీ వంశాభివృద్ధి కలగాలన్నా మనకి సకాలంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ యొక్క కర్మనంతా కూడా అనుభవించిన తర్వాత వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేయడం వల్ల కూడా కలత్ర దోష నివారణం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంగారక దోషం నివారణ కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీనారాయణ కళ్యాణం కానీ, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కానీ, శివపార్వతుల కళ్యాణం కానీ, సీతారాముల కళ్యాణం కానీ,
అంగారక దోష నివారణార్థం వల్లి దేవసైన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ ఆచరించడం కానీ ప్రధానంగా ఈ యొక్క తమిళనాడులో కొన్ని క్షేత్రాలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయంలో మీరు అడుగు పెట్టడం మాత్రం చేతనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క దేవాలయాలు ఉంటాయన్నమాట. అటువంటి పుణ్యక్షేత్రంలో అంతా కూడా భగవంతుడు అర్చించడం మాత్రం చేతనే, కంచి దేవాలయంలో అమ్మవారిని పూజించడం మాత్రం చేతనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయని చెప్పేసి కొన్ని ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఒక జాతకరీత్యా దోషాలకి పరిష్కారం ఆచరిస్తూనే దోషాలంతా కూడా శాపరీత్యా ఉన్నాయా, ఏ దోషానికి ఏ పరిష్కారం ఆచరించాలి, జాతకరీత్యా ఒక జ్యోతిష్ సిద్ధాంతాన్ని అంతా కూడా సంప్రదించి మీరంతా కూడా నివారణ చేసుకోవడం వల్ల మాత్రమే కర్మదోష నివారణ అవుతుంది. తద్వారా మంచి సంబంధం రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు పరిష్కారం ఏంటిదంటే పసుపు కొమ్ముల మాలలంతా కూడా, పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ములు తీసుకొని ప్రతి శుక్రవారం రోజున అమ్మవారి దేవాలయంలో కావచ్చు, లేదు దత్తాత్రేయ స్వామివారి దేవాలయం కావచ్చు, మరియు చూసుకుంటే మహాగణపతి దేవాలయంలో అయినా కావచ్చు, పసుపు కొమ్ములనంతా కూడా ఒక మాలలాగా చేసుకొని పసుపు దారంలో అంతా కూడా మాలలాగా కట్టేసి ఆ మాలలాగా కట్టిన ఈ యొక్క పసుపు కొమ్ముల మాలనంతా కూడా తీసుకెళ్ళి అమ్మవారికి కానీ మహాగణపతికి కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి కానీ ఈ పసుపు కొమ్ముల మాలంతా కూడా సమర్పించడం వల్ల తరచుగా చేసుకుంటుంటే ఒక 5 ముత్తైదులకంతా కూడా ఈ పసుపు కొమ్ములంతా కూడా దానం చేయాలి, వాయనంలాగా ఇస్తుండాలి. పూతాంబులం పండు తాంబులం ఇస్తుంటారు కదా, అట్లా పసుపు కొమ్ములంతా కూడా 1 కేజీ కావచ్చు, ఒక 2 కేజీలు కావచ్చు, మీ ఎంత స్థాయిలో ఉన్నారో, ఎంత స్తోమత ఉందో అంత, ఎంత ఇవ్వగలరో అంతా కూడా ఒక పసుపు రంగు వస్త్రానికి మంచి జాకెట్ గుడ్డ కావచ్చు, మంచి చీర అయినా కావచ్చు, పసుపు రంగు వస్త్రానంతా కూడా ఆ ముత్తైదునంతా కూడా అమ్మవారి స్వరూపంగా మంగళగౌరి స్వరూపంగా భావించి ఈ యొక్క పసుపు దానం అంతా కూడా చేసుకోవడం, పసుపు కొమ్ములంతా కూడా దానం చేసుకోవడం, పసుపు కొమ్ములు మంచి ఆడిచిన పసుపు కొంచెం కుంకుమ అంతా కూడా దానం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కలద్ర దోష నివారణం, స్త్రీ శాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా సకాలంలో మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క జపాలు దానాలంతా కూడా ఈ గ్రహాలకంతా కూడా నవగ్రహ శాంతి పూజలు ఆచరిస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో ఆవు నెయ్యి దీపారాధన చేయడం, ఆవు నెయ్యితోటి దీపారాధన చేయడం, ఈ యొక్క బెల్లాన్ని నివేదన చేయడం, రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, ఈ యొక్క నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సర్పశాపం నుంచి నివారణ అవడానికి జోడు నాగల్ని అర్చిస్తూ ఉండాలి. మంగళవారం రోజున జోడు నాగలు ఉంటాయి కదా, ఆ జోడు నాగలను అంతా కూడా సర్పరూపంలో అంతా కూడా అర్చిస్తూ ఉండడం, వెండి సర్పాన్ని అంతా కూడా ఇంట్లో తెచ్చుకొని ఆవు పాలతోటి మరియు తేనెతో అర్చించడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా వరపాశుపత హోమాది కార్యక్రమాలు, కన్యాపాశుపత హోమాది కార్యక్రమాలు, తర్వాత స్వయంవర పార్వతి పాశుపత హోమాది కార్యక్రమాలు అని చెప్పేసి అంటారు. స్వయంవర పార్వతి పాశుపత హోమాది కార్యక్రమాలు అని చెప్పేసి అంటారు. ఈ హోమాది కార్యక్రమాలు, విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాజశ్యామల యజ్ఞాతికరతలు రాజశ్యామలాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి మాతంగేశ్వరి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. పరిష్కారాలన్నీ చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.